ముఖ్య నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్స్ కంటే ముందు మనం అందరం తీవ్ర ఉత్కంఠతోటి మీరు కోరుకున్న నాయకుడు మీ అభిమాన నాయకుడు గెలుస్తాడో లేదో అని చెప్పేసి బాగా టెన్షన్ పడి ఒక్కొక్కరు 10 మంది 20 మందితో ఓట్లు వేయించి ఒక్క ఓటుతోటి కూడా ఓడిపోకూడదు అనే పట్టుదలతోటి మీరు పడ్డ కృషి నేను అడుగడుగునా చూస్తూ మీరిక్కడ నాకు 500 పైచిలకు భారీ మెజార్టీతోటి ఇక్కడ గ్రామంలో నాకు ఇచ్చినటువంటి ఈ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే పార్టీలకు అతీతంగా చాలామంది నా అభ్యర్థిత్వానికి ఓటేసి నన్ను భారీ మెజార్టీతోటి మహబూబాద్ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ 50,000 పైచిలకు మెజార్టీతోటి నన్ను గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మనం చూసాం గత ప్రభుత్వం గత పాలకులు 10 సంవత్సరాలు ఇక్కడ ఎనలేని ఇబ్బందులకు గురి చేసి మనకున్నటువంటి కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేసి అలాగే మనకు తాతల నాటి వస్తున్నటువంటి భూములను గుంజుకొని భూ కబ్జాలు చేసి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టడం చూసాం. మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏ నాయకుని కూడా ఇబ్బందులు భూ కబ్జాల దందానో ఏది మనం చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చింది అనేక జీవోలను తీసుకొచ్చి చివరికి మనకు మహబూబాద్ నుండి హైదరాబాద్ పోయే రోడ్డు నెలకూదురు వరకు ఉన్నటువంటి రోడ్డు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలను కూడా నేలమట్టం చేసి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ను ఇప్పటికీ మనం చూసాం భూమి పూజలు చేసేసి అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళను పేద ప్రజలకు అమ్ముదామని చెప్పేసి అధిక లాభంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ మనం చూసాం. మనం ఒక్కటే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను వదిలిపెట్టేది లేదు. కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొని నిరుపేదలకు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. చాలా మందిని బెదిరించడం మనకు ఎప్పటి నుంచో ఉన్న భూములను కూడా బెదిరించి వాళ్ళు ధరణి పోర్టల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆ భూములను వాళ్ళ పేర్ల మీద వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద మార్చుకొని ఒక గూండా రాజకీయం ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వారి అనుచరులు రౌడీల తీరుగా వచ్చేసి మన ఇంటి మీద దాడి చేసి లేకపోతే సెటిల్మెంట్ చేసుకోవడానికి మన భూమికే మనం సెటిల్మెంట్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. వాళ్ళ భూమి పేరు మీద మనం సాగు చేసుకున్న భూములను రైతు బంధు వారికి వచ్చే విధంగా వాళ్ళు చేసుకోవడం అంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు 1, 2 కాదు అనేక అరాచకాలు. అందుకే మీరందరూ కలిసికట్టుగా మన రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పేసి మీరందరూ కంకణం కట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నన్ను భారీ మెజార్టీతో మీరు గెలిపించారు. మీరు గెలిపించిన తీరుగానే మీ కష్టాన్ని వమ్ము చేయకుండా మీకు అండదండగా ఉండుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను.